మేము కూడా కూర్చొని చదువుకుంటాము, మీ బయట తిరగాల్సిన అవసరం లేదు. మేము ఫస్ట్ టైం అండి ఇది ఇక్కడికి రావడం. సో వరదన్ గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మేడం గారు మాట్లాడినట్టు ఇప్పుడు జాబ్ అక్టోబర్లో వస్తుంది అన్న. చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మేలో అంటే బిఫోర్ ఎలక్షన్ ముందు ప్రతి పేపర్లో యాడ్ ఇచ్చారు ఫ్రంట్ పేజ్లో. ఆ రోజు డేట్ వైజ్ మంత్ వైజ్ ఈ నోటిఫికేషన్లు వస్తాయి, గ్రూప్ 1 ఇంజనీరింగ్ అని. అది ఎలక్షన్ ముందు ఒకసారి జాబ్ క్యాలెండర్ని ఇచ్చారు, అది మొదటి దఫా అని ఇచ్చారు. సరే ఇది అది కాకుండా మళ్ళీ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఆగస్ట్ 2న అసెంబ్లీలో పెట్టారు జాబ్ క్యాలెండర్. అప్పుడు పెట్టారు. సరే ఎస్సీ వర్గీకరణ అనే ఒక తీర్పు వచ్చింది గవర్నమెంట్ నుండి, సరే అని చెప్పి ఆపారు. మళ్ళీ ఏమైంది, ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ అయిపోయిన తర్వాత మేలో మళ్ళీ ఏం చేశారు, వేస్తాం 50,000 ఉద్యోగాలు వేస్తామని అప్పుడు ప్రకటన ఇచ్చారు. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఆగస్టు మొన్న జూన్ 2 ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు, పొన్నం ప్రభాకర్ గారు 22,000 ఉన్నాయి వేస్తామన్నారు, పైప్ లైన్లు ఉన్నాయని. ఇది దఫాలు తీరుగా ప్రతిసారి వీళ్ళు ఉన్నాయి అనడమే కానీ ఎక్కడా నోటిఫికేషన్ అయితే రావడం లేదు. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ అంటున్నారు. మళ్ళీ అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఒక నమ్మకం వస్తుంది గవర్నమెంట్ మీద. ఒక 2 నోటిఫికేషన్లు మీరు రిలీజ్ చేస్తే మీకు నమ్మకం వస్తుంది, ఆ తర్వాత మేము క్యారీ ఫార్వర్డ్ అవుతాం. అట్లా అదే ఇలా నమ్మకం లేదు. గవర్నమెంట్ నుండి కూడా ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏం లేవు. అంటే కార్యకర్తలు చెప్పడమే కానీ అంటే అఫీషియల్ గా ఎవరైనా ఏం చెప్పడం లేదు. మాకేందంటే క్లారిటీ ఇస్తే మేము చదువుకుంటాం, మా పని మేము చేసుకుంటాం, మేము ఎక్కడా తిరగము. మేము ఇట్లా పబ్లిక్ గా వచ్చి మేము మాట్లాడడానికి కూడా అవసరం లేదు. ఈరోజు ఈ డిలే వల్లనే మా ఇయర్స్ కొద్దీ మేము వెయిటింగ్ అవుతుంది, మా గురించి ఎవరు మాట్లాడలేదు అని మేమే ఈరోజు స్టూడియోకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. చెప్పండి మేడం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారని అంటే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు గ్రూప్ 1 గురించి అని చెప్పేసి 3 కోట్లు కొట్టు పోస్ట్ పట్టు అనే దాని గురించి కేటీఆర్ గారే రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఒక సెన్స్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం దీన్ని పూర్వపరాలు క్లియర్ ఒక 1 minute నేను కంక్లూడ్ చేస్తాను. దీని గురించి మనం ఆలోచించుకుంటే 563 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 19 నాడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది మేడం. జూన్లో దానికి సంబంధించిన ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. అక్టోబర్ 21 నుంచి వెళ్ళి అక్టోబర్ 27 వరకు దాదాపుగా 8 days మెయిన్స్ కండక్ట్ చేస్తారు.